గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేసింది. మెదక్ జిల్లా చీరాలలో వేల సంఖ్యలో చీరలను పంపిణీ చేయకుండా నిల్వ చేయడంతో లక్షల రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయ్యే పరిస్థితి నెలకొందని ఆరోపణలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక చేర్యాల మున్సిపాలిటీకి సుమారు 20,000కు పైగా చీరలను పంపిస్తే అందులో సుమారు 5,000కు పైగా చీరలు మిగిలినప్పటికీ రికార్డులో పూర్తి స్థాయిలో పంపిణీ చేసినట్లు చూపెట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక చేర్యాల మున్సిపాలిటీలోనే సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే 5,000కు పైగా చీరలు నిల్వ చేసి ఉన్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు కానుకగా బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసే ఒక పథకం ఉండేది. ఆ పథకంలో దాదాపు అన్ని ప్రాంతాలకు వేల కొలది మహిళలకు చీరలు పంచడానికి పంపించిన చీరలు అయితే సిద్దిపేట జిల్లాకు సంబంధించి అన్ని గ్రామాలకు అన్ని మండలాలకు చీరలు పంపిణీ చేసిర్రు. అయితే పంపిణీ చేసిన చీరలు పూర్తి స్థాయిలో పంచలేదు. చేర్యాల పట్టణానికి సంబంధించి దాదాపు 20 నుండి 30 వేల చీరలు ఈ ప్రాంతంలో మహిళలకు పంచాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం తీసుకొచ్చింది బతుకమ్మ చీరలు. అయితే ఆ బతుకమ్మ చీరలలో దాదాపు 20 నుండి 25 వేల చీరలలో దాదాపు 20 వేల చీరలు మాత్రమే పంచిర్రు. మిగిలిన 5,000 చీరలు గోడౌన్లో ఉండడం జరిగింది. అంటే ఈ గోడౌన్లో ఉండడం వల్ల ఈ ప్రభుత్వానికి అతిపెద్ద నష్టంగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాధనం వృధాగా పోతుందనేది ఇది ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే చీరలు మహిళలకు పంచడం వల్ల మహిళలన్నా లబ్ధి పొందేది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కేటాయించి బతుకమ్మ చీరలు కేటాయించిందో ఆ బతుకమ్మ చీరలు గోడౌన్లలో నిల్వ ఉంటున్నాయి. వీటిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసి ఎవరైతే ఈ బతుకమ్మ చీరలు ప్రజలకు పంచకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారో ఆ అధికారులపై వెంటనే